హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శివల్లి సోమ్ యూట్యూబ్ ఛానల్. నేను మీ శివల్లి. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం చాలా ఈజీగా అండ్ టేస్టీగా చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా? మరి లేట్ చేయకుండా ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా? ముందుగా మనం ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి అల్లం వెల్లుల్లి పేస్ట్ని రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. అల్లం పేస్ట్తో పాటు ఒక 3 ఉల్లిపాయలు అలాగే 2 పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత అందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలండి. అలాగే దాంతోపాటు పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ ఆనియన్స్ అన్నీ ఫ్రై అయ్యేలోపు నేను చికెన్ని నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడు మధ్య మధ్యలో మూత తీసి ఇలా కలుపుకుంటూ ఉండాలండి ఒకసారి. ఆనియన్స్ ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే వేసుకోవాలండి. ఒకసారి ఇదంతా బాగా కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇదంతా ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని ఇందులో వేసేసుకోవాలండి. ఈ చికెన్లోని వాటర్ అంతా పోయేంత వరకు మూత పెట్టుకొని చికెన్ని బాగా ఉడికించుకోవాలండి. ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి. అలాగే ఇందులోకి 1 టీ స్పూన్ పసుపును కూడా వేసుకోవాలండి. ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోండి. ఈ చికెన్ ఉడుకుతున్నప్పుడు మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలండి. చూడండి, ఇలా చికెన్ అంతా బాగా ఉడికిన తర్వాత ఇందులోకి ఒక 2 టీ స్పూన్ల వరకు కారం వేసుకోండి. మీరు కారం తినేదాన్ని బట్టి చూసుకొని వేసుకోండి. ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి. కారం పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 2 గ్లాసుల వరకు వాటర్ పడతాయండి. 2 గ్లాసుల వరకు వాటర్ వేసుకోవాలి. అలాగే దీనిలోకి 1 టీ స్పూన్ ధనియాల పొడిని కూడా వేసుకోవాలండి. అలాగే మీ రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకోవాలండి. ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోండి. మూత తీసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ చికెన్ మసాలాను కూడా వేసుకోవాలండి. ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని చికెన్ని ఉడికించుకోండి. చివరిగా దీనిలోకి కొత్తిమీరను కూడా వేసుకొని ఒక 2-3 నిమిషాలు బాగా ఉడికించుకోండి. ఈ వాటర్ అంతా పోయి ఇలా కర్రీ అంతా దగ్గర పడేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. అంతే, ఎంతో రుచికరమైన మన సింపుల్ అండ్ టేస్టీ చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయిందండి. నాకైతే చాలా బాగా కుదిరిందండి. మరి మీరు కూడా లేట్ చేయకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. హలో ఆగండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దే.